పార్ట్ 2. ఈ బుక్ పార్ట్ 1 లాస్ట్ వీడియోలో ఉంది. సో దాని కంటిన్యూషన్ పార్ట్ వచ్చి ఈమెకి చదువు చెప్పినప్పుడు ఈమె అండ్ ఇంకొక ముస్లిం వ్యక్తి ఇద్దరు కలిసి ఆడవాళ్ళకి భారతదేశంలో, నేను ఇందాక చెప్పాను కదా ఫెరర్ అంతానే అనుకుంటా, భారతదేశంలో స్త్రీ విద్యను నిర్లక్ష్యం చేయడం పట్ల ఆమె ఎంతో విచారం వ్యక్తం చేసింది. విదేశీయులు మన దేశాభ్యుదయానికై ఇంత గారి ఇంటి దగ్గర ఒక పాఠశాలను ప్రారంభించారు. దీన్ని బట్టి చూస్తే ఫూలే తన భార్యకు చదువు నేర్పే విషయంలో కూడా క్రైస్తవ మిషనరీలను బట్టి ఉత్తేజపరచబడ్డా అనే ప్రశ్న కలుగుతుంది. ఈ సమయంలో చదువుల తల్లి అయిన సావిత్రిబాయి పూలేని గురించి కూడా ఓ 4 మాటలు నేను ఇక్కడ రాస్తున్నాను. ఆమె గొప్ప ఉద్యమకారిణి. ఆడపిల్లలకు విద్యను అందించడానికి ఆమె తన ప్రాణాలను తెగించి గొప్ప సాహసమే చేసిందని చెప్పాలి. వెల్ నోన్ దళిత్ ఫెమినిస్ట్ థింకర్ అండ్ అంబేద్కరైట్ క్రిటిక్గా పిలువబడుతున్న సుజాత పరిమిత అక్టోబర్ 1, 2014 తేదీన ఒక పరిశోధనా వ్యాసంలో సావిత్రిబాయి గురించి ఇలా రాశారు. She managed to read the biography of Thomas Clarkson, who fought for the liberation of African Americans. ఈ రచయితే మళ్ళీ మార్చి 10, 2017లో ఇంకోమారు ఇదే విషయాన్ని పునఃప్రస్తావించారు. Savitribai took great interest in studies. She read the biography of the famous British anti-slavery campaigner Thomas Clarkson that introduced her to the life and the struggles of the African slaves in America and made her realize that the Dalits and women were also slaves in India and that the only education could help them break free from the chains of slavery. If Thomas Clarkson could reach out to the world, Savitribai concluded it was because he was educated. చదువుకున్న విలువ. అమెరికాలో మానవ హక్కుల కోసం, విద్యావకాశాల కోసం తన వంతు కృషిని అందించి విప్లవకారుడైన థామస్ క్లార్క్సన్ ఏముందక్కడ ఎక్కడ పైన అమెరికా మానవ హక్కుల కోసం, విద్యావకాశాల కోసం తన వంతు కృషిని అందించిన విప్లవకారుడైన థామస్ క్లార్క్సన్ పుస్తకాలు చదివి సావిత్రిబాయి పూలే ఎంతో ప్రభావితమైంది. సావిత్రిబాయి పూలే చదువు చెప్పడానికి పాఠశాలకు వెళ్తున్న సమయంలో ఆమెపై కొందరు రాళ్ళు విసిరేవారు, బురద విసిరేవారు. కానీ సావిత్రి ఎంత మాత్రం ఒక్క క్షణం ఆగి వారిని చూసి, నేను ఇలాంటి తప్పు పని చేయడం లేదు, పాఠశాల చెప్పడానికి వెళ్తున్నాను, నా ధర్మాన్ని నేను నిర్వహిస్తున్నాను, కానీ నాపై మీరు రాళ్ళు బురద కొడుతున్నందుకు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అని అనేది. యాక్చువల్లీ ఇది ఈ టైప్ ఆఫ్ ఫ్రేజ్ మంది కదా, ఇట్లా మనల్ని ఎవరైనా బాధించిన వారి కోసం, శత్రువుల కోసం ప్రార్థన చేయడం, వాళ్ళని ప్రేమించడం. సో షీ మైట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై క్రిస్టియన్ మిషనరీస్. గ్రేట్. దళితుల స్త్రీల విద్యా వ్యాప్తికి కృషి ప్రారంభించే నాటికి ఈమె వయసు 18 సంవత్సరాలు. తమ జీవితకాలంలో ఫూలే దంపతులు 52 పాఠశాలలు ప్రారంభించారు. అయితే ఈ క్రమంలో ఆధిపత్య కులాల వారి నుండి
నుండి అనేక దాడులను, అవమానాలను కూడా ఎదుర్కొన్న పరిస్థితులు ఉన్నాయి. సామాజిక సమస్యల గురించి స్త్రీలను చైతన్యపరచడానికి 1852లో మహిళా సేవా మండల్ అనే మహిళా సంఘాన్ని కూడా స్థాపించింది. సత్యశోధక్ సమాజ్ సొసైటీ తరపున పనిచేస్తూ సామాజిక మరియు మానసిక రుగ్మతలతో ఉన్న ప్రజలను జ్ఞానోదయం వైపు నడిపించడానికి ఎంతో కృషి చేసింది. బాల్య వివాహాలను రద్దు చేయటానికి, వితంతు పునర్నిర్వాహాలకు ఆమోదం తెలియజేస్తూ అసమాన బ్రాహ్మణిజ వ్యవస్థకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమాన్ని నడిపించింది సావిత్రిబాయి ఫూలే. సత్యశోధక్ సంస్థల్లో మహిళా విభాగం కూడా నడిచేది. వివాహాలు లాంటి శుభకార్యాలు పురోహితులు లేకుండా నిర్వహించే విధానాన్ని ఈ సంస్థ తరపున ఆమె అనుసరించింది. 1890వ దశకంలో ప్లేగు వ్యాధి బారిన పడిన పిల్లల కోసం వైద్య శిబిరాలను నిర్వహించింది. దుర్భరమైన కరువు పరిస్థితులలో కూడా రోజుకు 2000 మంది పిల్లలకు భోజన సదుపాయాలను ఏర్పాటు చేసింది. ప్లేగు వ్యాధి సోకిన దళిత కులాలకు చెందిన చిన్నపిల్లలను చంకన వేసుకొని చికిత్స చేసి కాపాడింది. జ్యోతిరావు ఫూలే మరణించినప్పుడు అంతులేని దుఃఖ సాగరంలో మునిగిపోయింది. ఈ దుఃఖంలో నుండి మరో ఆదర్శానికి శ్రీకారం చుట్టింది. తన భర్త చితికి తానే నిప్పుబెట్టి కొత్త సాంప్రదాయానికి తెరలేపింది. భారతదేశ చరిత్రలో భర్తకు చితికి భార్య నిప్పుబెట్టిన తొలి సంఘటన ఇదే. అప్పటిలో స్త్రీలు చదువు చెప్పేవారు కారు. పైగా ఒకవేళ అంతగా చదువుకోవాలని మహిళ అనుకున్నట్లయితే ఏదో ఒక రకంగా భయపెట్టో బెదిరించో చదువు మానేసేలా చేసేవారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మహిళ చదువుకున్నట్లయితే భర్త ఆయువు తగ్గిపోతుందని బెదిరించి మూఢనమ్మకాన్ని మహిళల్లో బాగా నూరు పోసేవారు. ఏ మహిళ మాత్రం తన భర్త త్వరగా చనిపోవాలని కోరుకుంటుంది చెప్పండి? అలా మహిళలు చదువుకునేవారు కారు. జోరుగా వర్షం వచ్చినప్పటికీ వానలో తడుచుకుంటూ పని చేయాలి తప్ప గొడుగు వేసుకోకూడదు. మహిళలు మండుటెండలో మలమల మాడుతూనే నడవాలి తప్ప చెప్పులు వేసుకోకూడదు. ఇలా స్త్రీలు విద్యకై, సమాన హక్కులకై అలుపెరగని పోరాడంతో ముందుకు సాగిపోయిన సావిత్రిబాయి ఫూలే నేటి కాలంలో ఎందరో మహిళలకు ఆదర్శంగా ఉందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. సామాజిక చైతన్యం ఫూలేలో అడుగడుగునా కనబడుతుంది. అందరూ చదువుకోవాలి. చదువుకోవడం వలన మన హక్కులను మనం తెలుసుకోవచ్చు, అసమానత్వాన్ని ప్రశ్నించవచ్చు, అన్యాయాన్ని ఎదిరించవచ్చు అని అతడు విద్యాభ్యాసాన్ని ఎంతగానో పురుకొల్పాడు. తన భార్యకు విద్య నేర్పాలనే గొప్ప ఆసక్తి, ఆశయం కలిగింది. యూరోప్లో మరియు అమెరికాలో అంకురించిన క్రైస్తవ భావజాలంతో కూడిన సామాజిక సమానత్వపు విప్లవ ఆలోచనలే ఫూలేలో కూడా అంకురించాయి. ఈ విషయం జ్యోతిరావు ఫూలే జీవిత చరిత్ర చదివితే తెలుస్తుంది. అందుకే ప్రవీణ్ అన్న భారతదేశ చరిత్ర నిర్మించింది క్రైస్తవ మిషనరీలే, ఈ సమానత్వం అనే భావజాలమే అని చాలాసార్లు చెప్పారు. అందుకే మన వాళ్ళందరూ చదువుకోవాలి, అన్ని రంగాల్లో ఉండాలి అని అంది. ఇవి రిఫరెన్సెస్ అన్నమాట. ఏ బుక్ నుంచి ఏ రిఫరెన్సెస్ కోట్ చేశారు అనేది ఇవి ప్రూఫ్స్. పార్ట్ 3 మళ్ళీ వస్తుంది.